బట్టి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఆయన యొక్క మహా గొప్ప కనికరము ప్రేమను బట్టి గతించిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ఆయన యొక్క రెక్కల చాటును బలపరుచుకొని ఈ సమయంలో ఇలా మోకరించి ప్రార్థించి దేవుని సందులో ఇలా కూడుకోవడానికి కృప చూపించిన పరమ తండ్రికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున జ్ఞానించుకుందాము. ప్రకటన గ్రంథము 2వ వచనం. 2వ వచనంలో 2 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. మీ క్రియలు, మీ కష్టమును, మీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీకు కనుగొంటుకునివను. సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదితులవని మాపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదును. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్పుణ్ణి బలహీన్ని నిస్సుప్రయోజనయ్యా, ఏ కోస పరిశుద్ధత లేదు. మరి బలహీనైన నేను మరి నీ దాసులుగా అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నాకు ఇచ్చిన అధికారం తలంతరు బట్టి నిలబడుచుండగా కొద్ది క్షణాలు నీ సిలుసట్టు నన్ను మరుగు చేసుకోదండి. ఈడంతా ఆత్మతో ఎత్తుపట్టుకో ప్రభా. ఈరోజు మాకు అందరికీ కావాల్సిన ఈ పరిశుద్ధమైన మాటలు మాతో మాటలు మమ్మల్ని చేంపచేద్దండి అయ్యా ప్రభా. ఇక్కడ నేను మాట్లాడటం వలన ఏ ఒక్కరికి ప్రయోజనకరం కాదు. నా స్వరం ఎవరికి వినపడకూడదు ప్రభా. అలుపుణ్ణి బలహీన నిస్ప్రయోజనైన నన్ను ప్రభా మరుగు చేసుకుని నీ స్వరమే మా అందరితో కూడా వినపడాలి ప్రభా. నీవే మాతో సహాయం చేసి బలహీనైన నన్ను నీ చేతులకు అప్పచెప్పుచుండగా నన్ను మరుగు చేసుకుని కృప చెప్పు నన్ను వాడుకోమని ప్రభు యేసు నామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో యోహాను అనేక భక్తుడిని దేవుడు మరి భూమి మీద ఉండగానే పరలోక రాజ్యానికి మరి ఆయన తీసుకెళ్ళి భూమి మీద ఉన్న 7 సంఘాలని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 7 సంఘాలని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అయితే 7 సంఘాల్లో మరి ప్రియ సహోదరుడా, ఒక సంఘము పేరు ఏంటంటే ప్రియ సహోదరుడా, ఎఫెసీయుల యొక్క సంఘం. ఎఫెసీయుల యొక్క సంఘాన్ని దేవుడు యోహాను యొక్క భక్తుడిని చూపించి ఆ సంఘములో ఉన్న లోటేంటో, ఆ సంఘములో ఉన్న కొదువేంటో క్లియర్గా పరిశుద్ధాత్ముడు యోహాను యొక్క భక్తుడికి తెలియపరుస్తున్నాడు. అమ్మ ధనిషోత్ర అర్థమవుతుందండి. ఆలోచించండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే సంఘములో ఉన్న వెలుతులేంటో, సంఘములో ఉన్న కొదువేంటో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘం అనగా అర్థము అర్థమవుతుందండి. సంఘం అనగా అర్థం ఏంటంటే పెళ్ళి కుమార్తె అంటే వధువు సంఘము. రెండోది ఏంటంటే దేవుడు సంఘానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. కనుక సంఘం అనేది ఎలా ఉన్నది అనేది మనం ప్రతి విషయంలో కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. సంఘము అనేది మనం పరిశీలించుకోకపోతే, సంఘ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక సంఘం పాడైపోయే అవకాశం ఉంది. సంఘం అనగా అర్థం ఏంటి? వధువు సంఘము. అయితే సంఘము అంటే మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఏదో అనుకోవద్దు. సంఘం అంటే ఎవరంటే మనమే. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. మన ఆత్మీయ సంబంధం యొక్క జీవితం ఎలాగుంది,
మన యొక్క ఆత్మీయ సావాసము అనేది ఎలాగుంది అనేది ప్రతి విషయంలో కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగాలి. పరిశీలించుకుంటూ ముందుకు కొనసాగకపోతే కనుక మనం పాడైపోయే అవకాశం ఉందన్నమాట. ఇంకా పాడైపోతే, సంఘం పాడైపోతే ఇంకా దేవునికి ఇష్టంగా ఉంటుందా సంఘము? దేవునికి ఇష్టమైందా? దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి దేవునికి ఇష్టమైన సంఘముగా మనం ప్రతిష్ఠించుకోవాలంటే ప్రతి క్షణము కూడా మనం మన ఆత్మీయ సంఘ జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ లోకములో ఉన్న వాటిని బట్టి కాదు మనం జీవించవలసింది. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనము ఈ లోకములో ఎలా గనులుగా బ్రతుకుతున్నాము, ఎలాగా మనము మరి ఆశీర్వాదంతో బ్రతుకుతున్నాము అనేది కాదు, కానీ ఆత్మానుసారంగా ఎలా మనం బ్రతుకుతున్నాము, ఆత్మానుసారంగా మనము కట్టబడగలుగుతున్నామా, ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతున్నామా, లేకపోతే జీవిస్తున్నామని పేరు మాత్రమే కానీ మృతుడిగా మనం జీవిస్తున్నామా అనేది ప్రతి విషయంలో కూడా పరిశీలించుకోకపోతే కనుక పాడైపోయే అవకాశం ఉంది సంఘం. కాబట్టి సంఘం అంటే మరి ఏదో కాదు, కానీ సంఘం అంటే మనమే, మీరే సంఘం అంటే. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరము అర్థమవుతుందండి, ప్రతి క్షణము పరిశీలించుకుంటూ ఉండాలి. ధనిషత్రం. అందుకనే దేవునికి ఇష్టమైన సంఘాన్ని, ఎఫెసీయుల యొక్క సంఘాన్ని దేవుడు చూపించి ఆ సంఘములో ఉన్న లోటు ఏంటో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే సంఘములో ఏ లోటు ఉండకూడదు, సంఘములో ఏ లోటు ఉండకూడదు. ఆత్మీయ అలంకరణను అలంకరించుకుని, ఆత్మీయ అలంకరణ ధరింప చేసుకుని సంఘం నిలబడాలట. అటువంటి మరి నిలబడిన సంఘాన్ని దేవుడు మరి తీసుకెళ్ళటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి సంఘములు అంటే ఎఫెసీయుల యొక్క సంఘములో ఒక లోటు ఏంటో దేవుడు బయలుపరుస్తున్నాడు. అర్థమవుతుంది ఏంటి బయలుపరుస్తున్నాడు ఏంటి అంటే, సంఘము ఎలాగుందంటే ఫస్ట్లోను నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయు తాము అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. అర్థమవుతుందండి? ఆలోచించండి. నీవు మొట్టమొదటి క్రియలు ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మొట్టమొదటి క్రియలు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క సర్వోత్తమైన సంఘములోకి చేర్చబడి ఆయనకు విలువైన రక్తములు ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో, అన్ని విషయములో కూడా, మొత్తములో అన్ని విషయముల్లో కూడా ఇవేసించుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని అన్ని విషయంలో కూడా ముందుకెళ్ళేవాడు. ఆత్మానుసారంగా కావచ్చు, దైవికంగా కావచ్చు, భక్తి విషయంలో కావచ్చు, దేవుని అనుసరించడం విషయంలో కావచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాం విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకర్థంగా నువ్వు జీవిస్తూ ముందుకు కొనసాగేవాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొట్టమొదటగా అన్ని విషయంలో కూడా ఇవేసించుకుని ముందుకెళ్ళేవాడు, అన్ని విషయంలో కూడా ఇవేసించుకుని ముందుకి వెళ్ళేదానువు. అన్ని విషయంలో కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో అన్ని విషయంలో కూడా ఇవేసించుకుని వెళ్ళేదానువు. అలాగే ఏది మాట్లాడకూడదో ఏది మాట్లాడాలో కూడా తెలుసుకుని ముందుకెళ్ళేవాడువు. అన్ని విషయంలో కూడా ఇవేసించుకుని ముందుకెళ్ళేదానువు. కానీ నీకొక మరి నీ మీద ఒక తప్పు మోపబడి ఉన్నది. ధనిషత్ర, ఒక తప్పు మోపబడి ఉన్నది అని ఖచ్చితంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి ప్రజలుగా. అలాగే ఈ రోజున సంఘము ప్రతి విషయంలో కూడా చక్కగా ఉందని, అన్ని విషయంలో కూడా మేము ఆయనకి మహిమకర్థంగా జీవిస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకి మహిమకర్థంగా నడుచుకుంటున్నామని చెప్పేసి సంఘము కావచ్చు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అనుకుని వారు కొనసాగుతున్నారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా వారి ఆత్మీయ సంబంధిక జీవితాన్ని పరిశీలిస్తుంటే ప్రతి ఒక్కరిలో కూడా మరి ఏదో ఒక తప్పు అనేది మరి మోపబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక తప్పు అనేది మరి ప్రియ సహోదరుడా మరి మోపుతున్నాడు. కాబట్టి ఆ తప్పు ఏంటో మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆ తప్పు ఏంటో తెలుసుకుని ఆ తప్పుని సమర్థించుకుంటాం కాదు, సమర్థించుకుంటాం వేరు, సరి చేసుకుంటాము వేరు. సమర్థించుకుంటారు చాలామంది కూడా, తప్పు చేసి సమర్థించుకుంటారు చాలామంది కూడా. తప్పు చేసి సమర్థించుకుంటాం కాదు, కానీ దాన్ని సరి చేసుకున్నవాడే ధన్యుడవుతాడు.
తను సరి చేసుకోకుండా తన తప్పుని సమర్థించుకుంటే మాత్రము అది మాత్రము కూడా ఆశీర్వాదకరమైన జీవితము పొందుకోలేం. అర్థమవుతుందండి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వ తప్పు చేశారు. తప్పు చేసిన వారు సరి చేసుకున్నారా? లేదు. తప్పు చేసిన వారు సరి చేసుకుంటాం మానేసి ఏం చేశారు తెలుసండి? తప్పును సమర్థించుకున్నారన్నమాట. ఆదాముని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియకుమారుడైన ఆదామా ఎక్కడా అని చెప్పేసి అంటున్నప్పుడు అతను ఏమంటున్నప్పుడు, ఆదాము నేను చెట్టు చోటన ఉన్నాను, దాక్కున్నాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు చెట్టు చాటును దాక్కున్నానని చెప్పేసి మరి ఆదాం అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యో నేను తినవద్దన్న ఒక పండుని తిన్నావా అని అంటుంటే మరి అప్పుడు ఏమంటున్నాడు అతను, ఆదాము నాకు సాటి అయిన సహకారాన్ని చెప్పేసి ఇదిగో అవ్వ నాకు జారపచ్చి ఉన్నా కదా, ఆ అవ్వే ఆ స్త్రీ నాకు ఈ పండు ఇచ్చింది, ఈ పండును అవ్వను బట్టి నాకు ఇచ్చిన యొక్క పండును బట్టి నేను ఆ యొక్క పండును తిన్నాను, ఈ పాపం చేశానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అర్థం యొక్క ఆదాము దేవుడితో చెప్తున్నాడు. అయితే అప్పుడు అవ్వను అడుగుతున్నప్పుడు అవ్వ ఏం చెప్తుంది? ఇప్పుడు అవ్వ ఏం చెప్తుంది? మోసకరమైన సర్పమునను మోసగించింది అని చెప్తుంది. అర్థమవుతుందండి. అలాగే సర్పాన్ని అడుగుతున్నప్పుడు చీకటి నన్ను ఆవరించింది అని చెప్తున్నది. ఇలాగా ఆదామును చూసుకున్నా, అవను చూసుకున్నా, సర్పాన్ని అడుగుతున్నా కానీ ఈ ముగ్గురు కూడా ఏమైంది అంటే తప్పుని సమర్థించుకుంటున్నారే తప్ప తప్పుని సరి చేసుకోవట్లేదు. ఆదామును అడుగుతున్నప్పుడు అయ్యో నేను తినవద్దనే ఒక పండును తిన్నాను ప్రభువా, నేను పాపినయ్యా అని దేవునికి ఎదుట పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ పశ్చాత్తాన్ని బట్టి సరి చేసుకుంటాం అంటారు చాలామంది కూడా అంటారు. అర్థమవుతుందండి. సరి చేసుకునే మనస్తత్వం లేదు ఇప్పుడు ఈ రోజున సంఘానికి. సరి చేసుకునే మనస్తత్వము లేదు. సరి చేసుకునే మనస్తత్వం ఉంటే కనుక అర్థమవుతుందండి, సంఘం పాడైపోదన్నమాట. సంఘము పాడైపోయినదిగా ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా వివేచించుకుని ముందుకెళ్ళాలి. సంఘము సరి చేసుకునేదిగా ఉండాలి కానీ సమర్థించుకునేదిగా ఉండకూడదు. అన్ని విషయంలో కూడా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామో ఆ క్షణం మొదలుకొని అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకరంగా మనం జీవించాలి. అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? అపొస్తలుడైన పౌలు ఒక చోట ఏమంటాడో తెలుసండి? చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలు నడుచుకొనుచున్నాను ప్రకారము మీరు నన్ను పోలుకుని నడుచుకోండి. అర్థమవుతుందండి. అపొస్తలుల యొక్క పౌలు ఎప్పుడైతే దేవుడిని అంగీకరించాడో, దేవుడు అతను దర్శించిన క్షణం మొదలుకొని ఎవరు పోలుకుని నడుచుకుంటున్నాడంట అపొస్తలుల పౌలు? క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాడట. అర్థమవుతుంది మీకు ఇక్కడ? అపొస్తలుల యొక్క పౌలు ఎవరిని పోలు నడుచుకుంటున్నాడట? క్రీస్తుని పోలి. అర్థమవుతుంది. అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటాడంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు మాదిరిగా నడుచుకుంటాడు అన్నమాట. నిజంగా కూడా వాస్తవంగా మనం చూసుకుంటుంటే సంఘము క్రీస్తుకు మాదిరిగానే ఉండాలి. ఎందుకంటే సంఘము వధువు సంఘము కనుక. వరుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సంఘము వధువై ఉంది, వరుడు ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఇప్పుడు వరుడికి నచ్చే రీతిలో వధువు సంఘము ఉండాలి. వధువు సంఘము వరుడికి నచ్చే రీతిలో ఉండాలంటే కనుక ఇప్పుడు సంఘము మరి ఎవరికి మాదిరిగా ఉండాలి? ఇప్పుడు క్రీస్తుకు మాదిరిగా, వరుడికి మాదిరిగా ఉండాలి. అర్థమవుతుందని. అందుకని అపొస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. అంటే క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నాను అంటున్నాడు అతను పౌలు. క్రీస్తుకు మాదిరిగా పెట్టుకున్నాడు. అర్థమవుతుందండి. మొదటి యొక్క క్రియ, మొదటి యొక్క ప్రేమ, మొదటి యొక్క మరి దీర్ఘశాంతము, మొదటి యొక్క సమాధానము అర్థమవుతుందండి. ఇప్పుడు నీలో లేవు అని ఖచ్చితంగా సంఘానికి చెబుతున్నాడు దేవుడు. మొదటి ప్రేమ కానీ, మొదటి యొక్క సమాధానం కానీ, మొదటి యొక్క సహనం కానీ, మొదటి యొక్క నెమ్మది కానీ, అర్థమవుతుంది, మొదటి యొక్క ఓర్పు కానీ లేవు అని ఖచ్చితంగా దేవుడు సంఘానికి చెప్తున్నాడు. అర్థమవుతుందండి. కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, క్రైస్తవులైన మనకి, దేవుని బిడ్డలమైన మనకి ప్రారంభం ఎలాగున్నా ముగింపు బాగోవాల. ప్రారంభం ఎలాగున్నా
ముగింపు కంపల్సరిగా బాగోవాలి. ముగింపు బాగోలేదనుకోండి, ఇంక మనము ప్రారంభములు ఏం చేసినా నిష్ప్రయోజనమే. అందుకని సంఘములో కూడా ఏం చెప్తున్నాడు దేవుడు, మొదటి క్రియ నేను ఎరిగి ఉన్నాను. మొదటి యొక్క ప్రేమ, మొదటి యొక్క సమాధానము, మొదటి యొక్క మరి సవాసము, మొదట్లో అన్ని విషయములో కూడా జయించేదనువు. తప్పు చేయటానికి ఒప్పుకునేదనువు కాదు. ఎవరైనా మాట్లాడితే ఒప్పుకునేవాడువు కాదు. ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఒకవేళ ఎదటివారు ఎవరైనా మరి పొరపాటుగా మాట్లాడినా ఒప్పుకునేవాడువు కాదు. అన్ని విషయంలో కూడా దేవునికి లోబడి జీవించేవాడు అన్ని విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేదనువు. కానీ క్రమక్రమంగా అర్థమవుతుందండి, నీ యొక్క విశ్వాసము కావచ్చు, నీ ప్రేమ కావచ్చు, నీ సమాధానం కావచ్చు, నీ ఓర్పు కావచ్చు, ఇవి కోల్పోతూ ఉన్నావు. తర్వాత నువ్వు కోల్పోతున్నావు, అన్నీ కూడా కోల్పోతున్నావు. అంతేనే చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి, నువ్వు ఒకటి నీ మీద ఒక తప్పు మోయబడి ఉన్నది. అర్థమవుతుంది. అందుకు కాబట్టి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే మనము ప్రారంభం ఎలాగొన్నా కానీ ముగింపు మాత్రము బాగోవాలి. ఎందుకంటే ప్రారంభము కన్నా ముగింపు చాలా ప్రాముఖ్యమైన స్థితి. ముగింపు చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి. ముగింపు బాగోలేదనుకోండి, నాశనానికి పతనానికి వెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథములో సొలొమోను ఎంత దేవునికి ఇష్టడు అంటే, ఒక రోజున సొలొమోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సొలొమోనా, నీవు నాకు ఒక మందిరము కట్టు అన్నాడు. దేవునికి ఇష్టమైన మందిరం ఒకటి కట్టమన్నాడు ఆయన. ఎవరితో మాట్లాడుతున్నాడు? సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడా? నాకు మందిరం కట్టాలి, నాకు మందిరం కట్టాలని చెప్పేసి అందరితో మాట్లాడా? ఎవరితో మాట్లాడాడు దేవుడు? సొలొమోనుతో మాట్లాడాడు. సొలొమోను, నువ్వు నాకు ఒక మందిరము కట్టమన్నాడు. అంటే చూడండి, దేవునికి కావలసిన యొక్క మందిరము కట్టమని స్వయంగా సొలొమోనుతో మాట్లాడుతున్నాడంటే, సొలొమోను దేవునికి ఎంత ఇష్టమైన వాడు చెప్పాలా? సొలొమోను దేవునికి ఎంత ఇష్టమైన వాడు? ఇష్టమైన వారితోనే కదా దేవుడు మాట్లాడేది. చెప్పాలి, దేవునికి ఇష్టమైన వారితోనే కదా దేవుడు మాట్లాడేది. కాబట్టి ఇష్టమైన యొక్క సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సొలొమోను దేవునికి ఎంతో ఇష్టడయ్యాడు అన్నమాట. ఇష్టడైన ఆ యొక్క సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయంగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి ప్రియ సోదరుడా? ఆలోచించండి. ఇక్కడ మనం గమనించవలసింది అంటే, నీ యొక్క ప్రారంభమేమో ఎలాగున్నా కానీ ముగింపు మాత్రం బాగోవాలి. ముగింపు అనేది నీ జీవితంలో బాగోకపోతే కనుక నువ్వు నాశనానికి పతనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చివరికి శ్రాపగ్రస్తులుగా మిగిలిపోయి కూడా అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే, నువ్వు అన్ని విషయములో కూడా దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలంటే అన్ని విషయములో కూడా మరి ప్రారంభం ఎలాగుందో ఆ ప్రారంభము కన్నా ముగింపు రెట్టింపు పోగవాలి. ఒకటే ఆలోచనతో ఉండాలి మనం. ఏంటంటే, మహిమతో పాటు మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్ళాలంట. మనం మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్ళాలి. ముందు కేవలము దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడు. ఆ ఆశీర్వాదాలు పొందుకుంటూ చివరికి మనము ముగింపు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, దేవునితో ముఖాముఖిగా చూసే యొక్క నేత్రాలు మనం పొందేసుకోవాలన్నమాట. దేవునితో ముఖాముఖిగా చూసే యొక్క నేత్రాలు పొందుకోవాలి. ఆయన అభిషేకము, ఆయన పరిశుద్ధాత్మ యొక్క సావాసం మనము పొందుకుని మనం కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే మోషేతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడట. అవునా కదా? స్వయంగా మాట్లాడుతున్నాడంట. ముఖాముఖితో దేవుడు మాట్లాడుతున్నాడట. అర్థమవుతుందండి? ఆలోచించండి. అలాగా అటువంటి ప్రత్యేకత, అటువంటి అభిషేకము, అటువంటి ఆత్మీయమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోవాలి మనం. అందుకనే మహిమలో నుంచి అధిక మహిమలోకి వెళ్ళిపోవాలన్నమాట.
కేవలం మొట్టమొదటిలో ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో అంగీకరించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు అంటే మరి స్వస్థత పొందుకుంటున్నామో, లేకపోతే ఈ లోకములో ఏవేవి కార్యాలు పొందుకుంటామో అవి పొందుకునేవారు. కాబట్టి అలా పొందుకుంటూ ముందు కొనసాగుతున్న మనము మరి క్రమక్రమంగా మనము దేవునికి దగ్గరైపోవాలన్నమాట. ఎంత దగ్గరైపోవాలంటే అర్థమవుతుంది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియసుడా నీతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అంటాడు. ధనిషత్ర ముఖాముఖిగా నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అన్నాడు. ఇంక ముఖాముఖిగా దేవుడితో మాట్లాడే ప్రఖ్యాతతో మనం పొందుకోవాలి, అవునా కదా? ఇప్పుడు ఆది అపొస్తలులైన వారు ఒకప్పుడు ఎలాగుండేవారు? యేసుప్రభుని వెంబడించి ముందు కొనసాగేవారు. కానీ ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు యాహాను ఉన్నాడు అనుకోండి, యాహాను శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. శరీరధారిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. శరీరధారిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళి పరలోక రాజ్యంలోని యేసును చూశాడు. యేసు ఏర్పరిచిన సంఘాన్ని చూశాడు. ఆ సంఘంలో ఉన్న ప్రతిదీ కూడా అతను చూడగలుగుతున్నాడు. ధనిష్యోత్తురా అర్థమవుతుందండి? సంఘము అంటే భూమి మీద ఉండగానే పరలోక రాజ్యంలో సమస్తము చూడగలుగుతున్నాడంటే ఇప్పుడు దేవుడికి యాహానికి ఎంత అనుబంధము కలిగి ఉందో ఒకసారి ఆలోచించండి. అటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్తున్నావా? అటువంటి ఒక అనుబంధము నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి ఒక అనుబంధం నువ్వు కలిగి ఉండాలి. అటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళిపోవాలి నువ్వు. ఇక దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాలి. అర్థమవుతుందండి? అటువంటి యొక్క మరి అన్ని విషయంలో కూడా అటువంటి యొక్క స్థితిలో నువ్వు మరి కలిగి ఉన్నప్పుడే అన్ని విధాలకు కూడా నువ్వు దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. ధనిషత్ర అర్థమవుతుందండి. మరి ఇక్కడ సొలొమోను దేవునికి ఎంతో ఇష్టమైన వాడు, ప్రారంభం చాలా ఇష్టమైన వాడు. కానీ ముగింపు ఎలాగుందో తెలుసండి? ముగింపు ఎలాగుంది? ముగింపు ఎలాగుంది చెప్పండి ఒకసారి. ముగింపు ఎలాగుందో ఒకసారి చూడండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2 కాడి చదవండి ఒకసారి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని యొక్క భార్యలు అతని యొక్క హృదయమును త్రిప్పివేసును. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని యొక్క భార్యలు అతని యొక్క హృదయమును ఇతర యొక్క దేవతల యొక్క తట్టు త్రిప్పగా అతని యొక్క తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని యొక్క హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయిన చాలు. ధనిషత్రాము చూడండి. సొలొమోను యొక్క ఆత్మీయ సంబంధం యొక్క జీవితము చాలా బాగుంది. దేవుడే స్వయంగా సొలొమోనుతో మాట్లాడేవాడు. నాకు ఒక మందిరం కట్టమని చెప్పేసి దేవుడికి ఇష్టమైన యొక్క మరి మాట అతను దేవుడు ఆ సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. కానీ సొలొమోను యొక్క ముగింపు ఎలా ఉందంటే అర్థమవుతుందండి. అతని యొక్క భార్యలంతా ఇతర యొక్క దేవతల యొక్క తట్టు అతని యొక్క హృదయము తీసే. అంటే చూడండి, ఇప్పుడు సొలొమోను వృద్ధి కాలంలో ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు వృద్ధి కాలంలో సొలొమోను అంటే చివరి కాలంలో అంటే ముగింపులోను సొలొమోను ఏం చేశాడు తెలుసండి? ఇతర యొక్క దేవతలు అంటే విగ్రహారాధన చేయటం ప్రారంభించాడు. ఎంత ఘోరమైన యొక్క భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ప్రారంభంలో దేవుడితో సావాసం కలిగి ప్రారంభంలో అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకరంగా జీవించిన యొక్క సొలొమోను ముగింపు ఎలా ఉందంటే ఇతర యొక్క విగ్రహారాధన చేయటానికి ముందుకెళ్ళిపోతున్నాడు అన్నమాట. విగ్రహారాధన చేస్తున్నాడు అతను. విగ్రహారాధన చేసిన యొక్క సొలొమోను దేనికి వారసుడవుతాడు? ఇప్పుడు నరకానికి వారసుడవుతాడు, శ్రాపగ్రస్తుడిగా మిగిలిపోతాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి. ప్రారంభం అవనుంది సొలొమోనుది, కానీ ముగింపు ఎలా ఉందంటే చాలా ఘోరముగా భయంకరముగా పరిస్థితుల్లో ఉంది. అందుకని అపొస్తలుల యొక్క పౌలు ఒక మాట అంటాడు చూడండి. 1 ఎఫెసీయులు రాసిన పత్రిక అపొస్తలుల యొక్క పౌలు ఇక్కడ మాట చెప్తున్నాడు చూడండి. ప్రియసోదరులారా, ఎఫెసీయులు రాసిన పత్రికలో 2వ వచనము 20 కాని చదవండి ఒకసారి.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టలను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేనిషోత్రా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళా ఆ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరును కట్టబడి ఉన్నారు. దేనిషోత్రా అర్థమవుతుందండి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, ఆ అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన మూలరాయి, ముఖ్యమైన ఆ మూలరాయి. ఆ ముఖ్యమైన మూలరాయి ఎలా ఉండాలంటే ఇప్పుడు అది పాడైపోకూడదు, అది పాడైపోకూడదు. ఇంకా పాడైపోయిందా, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి అందుకని అక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, కింద చదువుకుందాం. ఇంకా ప్రతి కట్టలను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. అర్థమవుతుందండి. యేసుక్రీస్తులో మనం కట్టబడ్డాం, అమూల్యమైన రాయిగా మనం కట్టబడ్డాం. కట్టబడిన మనము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు సొలొమోను క్రీస్తులో కట్టబడ్డాడు. ప్రారంభంలో చాలా బాగుంది అతని యొక్క జీవితము, చాలా ఆత్మానుసారంగా జీవించాడు, అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకరంగా జీవించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందండి, దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానముతో పాటు శ్రీ సంపదలను ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నవాడు సొలొమోను. ప్రారంభంలో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అదినా జ్ఞానం కోసం వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీ సత్యమైన మార్గంలో నడిపించడానికి కావాల్సిన జ్ఞానం నాకు కావాలి ప్రభువా, ఆ జ్ఞానం నాకు దయచే ప్రభు అని చెప్పేసి జ్ఞానం కోసం వెళ్ళాడు దేవుడి దగ్గరికి. కానీ జ్ఞానం కోసం వెళ్ళిన ఆ యొక్క సొలొమోనుకి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానముతో పాటు నీకు ఏమిచ్చాడట? ఐశ్వర్యమును, ఆశీర్వాదమును, ఘనత నీకు ఇచ్చి ఉన్నానని చెప్పేసి అన్నాడు. ధనిషోత్తర అతను అంతగా గనుడిగా జీవించాడు సొలొమోను. కానీ ముగింపులో మాత్రం ఎలాగైపోయాడు అంటే పతనానికి వెళ్ళిపోయాడు, శ్రాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఎందుకంటే అతని ఆత్మీయకమైన జీవితంలో అతనిలో ఉన్న నిర్లక్షణ, అతనిలో ఉన్న అశ్రద్ధ, అతనిలో ఉన్న బద్ధకము, అతనిలో ఉన్న వ్యతిరేకమైన భయంకరమైన భావాలు. ఈ రోజున కూడా మనము ఆత్మానుసారమైన జీవితంలో నిర్లక్ష్యతోనూ అశ్రద్ధతో మనం ఉంటే కనుక మన ఆత్మీయకమైన జీవితం కూడా పాడైపోయే అవకాశం ఉంది. అది పాడైపోకుండా మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనము అంతగా భద్రంగా మనం కాపాడుకుంటూ ఉండాలంటే ఎందుకు భద్రంగా కాపాడుకోవాలి? 21వ అధ్యాయంలో ప్రతి కట్టలను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము అవుటకు కట్టబడియునుచున్నారు. దేవునికి ఆలయముగా కట్టబడుచుండాలి. అర్థమవుతుంది. ప్రతి విషయంలో కూడా కట్టబడుతుండాలి. ఈ రోజున దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము కొన్ని సంవత్సరాలు పొందుకొని అక్కడి నుంచి మిస్ అయిపోకూడదు. నువ్వు అది పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించావో, దేవుడు ఆశీర్వదించాడో, ఆ ఆశీర్వాదము ప్రియ సహోదరుడా నీ చివరి శ్వాస వరకు కూడా పొందుకుంటూనే ఉండాలి. పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు పొందుకోవాలంటే? నీ ఆత్మీయ సమయ జీవితాన్ని కాపాడుకోవద్దు, నీ ఆత్మీయ సావాసాన్ని కాపాడుకోవద్దు. ప్రతి విషయంలో అర్థమవుతుందండి. అపొస్తలుడైన యొక్క పౌలు ఒకటే చెప్పాడు. ఏం చెప్పి తెలుసండి? నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను అన్నాడు. క్రీస్తుని పోలి జీవిస్తున్న పౌలు ఇంకో మాట ఏమన్నా తెలుసండి? జీవిస్తుంది నేను కాదు కానీ క్రీస్తు నాలో
జీవిస్తున్నానని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందండి. నేను క్రీస్తుని పోలి చేస్తున్నానని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఏమంటాడు అక్కడ, మీరు నన్ను పోలి జీవించమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు పోలి జీవించాలి? ఇప్పుడు అపొస్తలుల పౌలు క్రీస్తుని పోలి జీవిస్తున్నాడు. క్రీస్తుని పోలి జీవిస్తున్న యొక్క అపొస్తలుల పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను పోలి జీవించండి అంటున్నాడు. సంఘంతో చెప్తున్నాడు అక్కడ మాట. ఎవరు పోలి జీవించాలట? పౌలుని పోలి జీవించాలట. అంటే పౌలుని మాదిరిగా పెట్టుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. పౌలుని మాదిరిగా పెట్టుకోవడం వలన మరి సంఘానికి ఉపకారం ఏంటి అంటే, ఒక్క మాట చెప్తాను మీకు. ఇప్పుడు అబ్రహాం చూసుకుందాం. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే కదా. అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మును, అతని నీతిగా ఎంచబడను. అన్ని విషయంలో కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుని యొక్క సంకల్పం బట్టి ముందుకెళ్ళిపోతున్నాడు. ఆ ముందుకెళ్ళిపోతున్నప్పుడు అబ్రహాము దేవుని అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత అర్థమవుతుందండి, అతనితో పాటు అబ్రహాముతో పాటు అబ్రహాముని వెంబడించిన లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు లోతుకి ఆశీర్వాదం ఎలాగొచ్చింది? అబ్రహాముని బట్టి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అర్థమవుతుంది. దేవుడు ఆశీర్వదించిన అబ్రహాముని వెంబడిస్తున్న లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అయితే ఆశీర్వదిస్తున్నప్పుడు అర్థమవుతుందండి, ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు కొంతకాలం అన్ని విషయంలో కూడా అబ్రహాముకు మాదిరిగా వెళ్ళాడు లోతు. అబ్రహాముకి మాదిరిగా వెళ్ళినంతకాలము కూడా లోతు ఆశీర్వాదంతో ఉన్నాడు. అన్ని విషయంలో కూడా సమాధానం కలిగి జీవించాడు, మరి నెమ్మది కలిగి జీవించాడు. కానీ అబ్రహాము నుంచి ఎప్పుడైతే వేరైపోయాడో, అబ్రహాం నుంచి వేరైపోయి అతని యొక్క సునీతి మీద ఆధారపడి, తనకున్న జ్ఞానం మీద ఆధారపడి ఎప్పుడైతే వేరైపోయి బ్రతికాడో, అక్కడి నుంచి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కూడా అతను కోల్పోయాడు. ఆశీర్వాదాన్ని కోల్పోవటమే కాదు, సమాధానం కోల్పోవటమే కాదు. అర్థమవుతుందండి. ఆలోచించండి. సొదొమ గొమొర పట్టణం వెళ్ళాడు, సొదొమ గొమొర పట్టణం వెళ్ళాడు. కానీ సొదొమ గొమొర యొక్క పట్టణంలో అతను సమాధానం కలిగి జీవించాడా? సమాధానం లేదండి, నెమ్మది లేదండి అతని జీవితంలో. సొదొమ గొమొర పట్టణం వెళ్ళింది కానించి అసలు సమాధానం కానీ నెమ్మది కానీ అతని యొక్క బ్రతుకులో అనుభవించలేకపోయాడు. అదే కాకుండా అర్థమవుతుందండి, అతని కుటుంబము కూడా ఏమైపోయిందంటే శ్రాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయింది. కారణం ఏంటి? తెలుసండి, అబ్రహామును మాదిరిగా చూసుకోలేకపోయాడు తన లోతు. అందుకని పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించమన్నాడు. దేవుని యొక్క సేవకుడిని పోలు జీవించాలా? దేవుని యొక్క సేవకుడు నీ కళ్ళెదురుగుండా నీ సేవకుడు నీకు మాదిరిగా పెట్టుకుని నువ్వు జీవించాలా. అర్థమవుతుందండి. నీ సేవకుడు ఎలాగున్నాడు? సేవకు ఎలాగొచ్చాడు? సేవకు వచ్చిన తర్వాత అతనికి వచ్చిన ఆటుపోట్లు అన్నీ కూడా తట్టుకుని భరించుకుని అన్ని విషయంలో కూడా సహనం కలిగి దేవుని యొక్క సేవలో ముందు కొనసాగుతున్నాడా? ఆగిపోయాడా? పాత జీవితాన్ని ఎన్నుకుని మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయాడా? వెళ్ళదు కదా. ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎన్నో భయంకరంగా సోదరులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినా అన్నిటిలన్నీ కూడా మరి నిర్లక్ష్యం చేసి యేసుక్రీస్తు యందు విశ్వాసముతో ఆయన్నే గురుగా పెట్టుకుని ముందుకు కొనసాగుతున్నాడు కదా. మరి ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆత్మీయకరమైన జీవితంలో జీవించాలన్నా, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలన్నా ఇప్పుడు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ఇప్పుడు నువ్వు నీ కళ్ళ ఎదురుగుండా యొక్క సేవకుడిని మాదిరిగా పెట్టుకోవాలి. అర్థమవుతుందండి. అబ్రహాముని తుణికిరించాడు లోతు. అబ్రహామును తుణికించాడండి. అబ్రహామును తుణికిరించిన యొక్క లోతు పతనానికి, నాశనానికి శాపగ్రస్తులుగా అతని కుటుంబము మారిపోయింది. అర్థమవుతుందండి. అతని కుటుంబము మారిపోయింది. చాలా ఘోరమైన భయంకరముగా శ్రాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయింది. కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు ఒకసారి. అబ్రహామును గురుగా పెట్టుకోలేకపోయాడు, అబ్రహాముకి మాదిరిగా పెట్టుకోలేకపోయాడు. అర్థమవుతుందండి. గమనించండి. ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసంలో మొదట్లో ప్రారంభంలోనే బాగానే ఉంటారు. సేవకుడి ద్వారా ఏదన్నా మరి గద్దింపు వాక్యం వచ్చిందనుకోండి,
ఫస్ట్లో అబ్బా చాలా దేవుడు ఫస్ట్లో ఏమన్నవారు తెలుసండి, అబ్బా దేవుడు నాతో మాట్లాడాడండి, నా ఆత్మీయ సంబంధ జీవితాన్ని సరిచేయడానికి దేవుడు నాతో మాట్లాడాడండి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ప్రతి గద్దెంపుకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించారు. కానీ క్రమక్రమంగా ఉండి కొలది ఏమవుతుంది తెలుసండి, ఏదైనా గద్దెంపు వాక్కు వచ్చిందనుకోండి, పాస్టర్ గారు నా కోసమే చెప్పేశాడు పాస్టర్ గారు అని అబద్ధాలు పెట్టుకుంటాము, ఇంకా మందిరం మానేయటము, ఇంకా అసలు ఫోన్ చేయటం కానీ ఇంకా అసలు ఏమాత్రం కూడా ఇంకా సేవకుడికి దేవుడికి సంబంధం లేనట్టుగా బ్రతుకుతారు. కానీ నేను చెప్తున్నాను, అర్థమవుతుందండి, నీ ఆత్మీయ తండ్రి దేవుడి మీద ఆనుకొని క్రీస్తుని పోలు జీవిస్తే కనుక అటువంటి యొక్క పోలుకు జీవిస్తున్న ఆ యొక్క దైవజనుడిని మాత్రం విడిచిపెట్టొద్దు. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రహామును బట్టి అబ్రహామును వెంబడించిన లోతు కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే కనుక అటువంటి ఒక సేవకుడు నీకు ఉంటే కనుక ఆ సేవకుని విడిచిపెట్టద్దు. అసలే ఆ సేవకుడిని మాదిరిగా పెట్టుకో, ఎందుకంటే అతను క్రీస్తుని పోలు జీవిస్తున్నాడు కనుక. అర్థమవుతుందండి, అంతేనే చెప్తున్నాను. ప్రారంభం ఎలాగుంది, ముగింపు ఎలాగుంది లోతుది చెప్పరేటి? ప్రారంభం ఎలాగుంది? చాలా బాగుంది ప్రారంభము, కానీ ముగింపు ఏమైపోయింది? పతనానికి వెళ్ళిపోయింది. అందుకబట్టి నీ ప్రారంభం ఎలాగుందో ఆలోచించాలి, నీ ముగింపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అర్థమవుతుందండి. ఇంకొక వ్యక్తి విషయం చెప్పనా, తన పేరు ఏంటంటే సౌలు ప్రారంభము చాలా ఆత్మానుసారంగా జీవించేది, ఆత్మానుసారంగా నడిపించబడుతున్నవాడు, ఆత్మానుసారంగా బలపడుతున్నాడు. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము 9:1 కానించి, కుమారుడైన కీషు అను బెన్యామీనీయుడు ఉండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయునకు సౌలు అను కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతని భుజముల మీద మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేల్లో తక్కువ గోత్రం కలిగివాడట, బెన్యామీను గోత్రం కలిగిన వాడట. ఇశ్రాయేల్లో అందరిలో కూడా బెన్యామీను గోత్రం తక్కువ గోత్రం కలిగివాడట. ఈ తక్కువ గోత్రం కలిగిన వాడైన అతను ఒక రోజున గాడిదలు తప్పుపని, నా వైపు చూడండి, గాడిదలు తప్పుపని, ఆ గాడిదలు తప్పిపోతున్నప్పుడు ఆ గాడిదలు తప్పిపోయిన గాడిదల కోసం ఎదుగుతున్నప్పుడు అప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ వద్దకి ఒక వ్యక్తిని పంపిస్తాను, అతను అభిషేకించు. దేని కొరకు అభిషేకించమంటున్నాడు? యెరూషలేము మహాపట్టణానికి మహారాజుగా అతన్ని అభిషేకించమన్నాడు. అప్పుడు దేవునికి మాట ప్రకారంగా సమూయేలు ప్రవక్త, అర్థమవుతుందండి. అయితే అభిషేకించిన తర్వాత ఆ అభిషేకాన్ని బట్టి దేవుని ఆత్మతను పొందుకున్నాడు. ఎవరు? సౌలు దేవుని ఆత్మ పొందుకున్నాడు. దేవుని ఆత్మ పొందుకుని మరి దేవుని యొక్క నిమిత్తము మరి చాలా అద్భుతమైన యొక్క యుద్ధాలు కూడా చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి 11వ అధ్యాయం 6 కాని చదువుకుందాం ఒకసారి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యంతకురుడై తీసి తొనకలుగా చేసి ఇశ్రాయేలు దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండవాడెవడో వారిని ఎడ్లనును నేను ఈ ప్రకారము చేదునని వర్తమానము చేసేదను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చును గనక ఇవ్వకుండా వారందరూ వచ్చి చాలు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో అప్పుడు దేవుని యొక్క పేరట ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు తెలుసండి? యుద్ధాలు చేస్తున్నాడట. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవాడు సౌలు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే అతని మీదకి వచ్చిందో ఆత్మచేత అనేక మందిని పతనం చేశాడు కూడా. దేవుని యొక్క పేరట ముందుకెళ్ళేవాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు సౌలు.
గొప్ప గొప్ప కార్యాలు, దేవుని యొక్క నామములో మరి ఎన్నో గొప్ప యుద్ధాలు కూడా చేశాడు అతను. దేవునికి ఆశీర్వాదాన్ని, దేవునికి అభిషేకాన్ని, దేవునికి ఆత్మచేత నడిపించబడుతూ దేవుని కార్యాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నవాడు. ప్రారంభం చాలా బాగుంది సౌలు యొక్క జీవితంలో. కానీ ముగింపు ఏమైపోయింది? పతనకరం అయిపోయింది అనమాట. కారణం ఏంటి చెప్పండి ఒకసారి? ముగింపు అంత భయంకరముగా మరి పతనానికి, నాశనానికి వెళ్ళిపోవడానికి మూల కారణం ఏంటి అంటే అర్థమవుతుందండి, అతని యొక్క ఆత్మిక సమయ జీవితము సరిచేసుకోలేకపోయాడు. అన్ని విషయంలో కూడా వివేచించుకోలేకపోయాడు కాబట్టి అతని ఆత్మిక సమయ జీవితం పాడైపోయింది. చివరికి శ్రాపగ్రస్తులుగా మిగిలిపోయింది. ఆలోచించండి, దాని ఆంతరిక కారణం ఏంటి? ఇప్పుడు దేవుని యొక్క మాట వినకపోవటమే. సౌలు దేవుని యొక్క మాట వినకపోవటం వలన, దేవుని యొక్క మాట వినకపోవటం వలన మరి ఈ సౌలు మరి శ్రాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి, మనం గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రారంభం ఎలాగున్నా కానీ ముగింపు ఎలాగుందో అనేది పరిశీలించుకుంటూ ఉండాలి. ముగింపు ఎలాగుంది మన ఆత్మీయ సమగ్ర జీవితంలో? అర్థమవుతుందండి? ఎందుకంటే ఆశీర్వాదం అనేది, దేవుడొచ్చే ఆశీర్వాదం అనేది ఒక క్షణంలో ఉండి ఒక క్షణంలో మాయమైపోయేది కదా, అది శాశ్వతం అనేది. అబ్రహాం యొక్క ఆశీర్వాదం శాశ్వతంగా అనుభవించాడా, లేకపోతే మధ్యలో ఆగిపోయిందా, వెళ్ళిపోయిందా? శాశ్వతంగా. అదవుతండి, శాశ్వతంగా అతను అనుభవించాడు, అతని సంతానం కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించారు. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే అలాగుంటుంది. కానీ నీ జీవితంలో చూడండి ఇప్పుడు ఎలాగుంది? ప్రారంభంలో బాగానే ఉంది, ఆత్మీయ సమయ జీవితంలో అన్ని విషయాల్లో కూడా చాలా బాగున్నాం. కానీ క్రమక్రమంగా నీ ఆత్మీయ సమయ జీవితం ఏమైపోతుందంటే పతనానికి వెళ్ళిపోతుంది అన్నమాట, నాశనానికి వెళ్ళిపోతుంది. అటువంటి యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోకుండా ఉండాలంటే కనుక ప్రతి క్షణము కూడా నీ ఆత్మీయ సమయ జీవితాన్ని సరిచేసుకోకపోతే కనుక మరి నీ జీవితం పాడైపోతుంది. ఒకటి గ్రహించుకోవాలి, ఎఫెసీయుల యొక్క సంఘములో ఒక తప్పు మోయబడినది. ఏంటి ఆ తప్పు అంటే, మొదటి యొక్క ప్రేమ నువ్వు కలిగి జీవించలేకపోతున్నావు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మంచి ప్రేమ కలిగి ఉన్నావు, సమాధానం కలిగి ఉన్నావు, అన్ని విషయములు కూడా లోబడి జీవించావు. కానీ నీకు ఒక తప్పు మోయబడింది అంటే ముగింపులో మాత్రం అది కోల్పోయావు. అది సరిచేసుకుంటే సరి, కానీ నీ యొద్దకు నేను వచ్చి నీ యొద్ద ఉన్న ఆ దీపస్తంభాన్ని తీసేస్తానని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు లోతు ఆశీర్వాదం ఎలా కోల్పోయాడు? ఇప్పుడు లోతు ప్రారంభం ఉంది, ముగింపు బాగోలేదు. కారణం ఏంటి? సేవకుని, అబ్రహాం అనే సేవకుడిని విడిచిపెట్టాడు అతను. అర్థమవుతండి? వెంబడించినంత కాలం బాగుంది, విడిచిపెట్టిన తర్వాత మాత్రము పాడైపోయింది. సౌలు యొక్క ప్రారంభం బాగానే ఉంది, ముగింపు మాత్రము బాగోలేదు. ప్రారంభం ఎందుకు, ఆ ముగింపు ఎందుకు బాగోలేదు అంటే అర్థమవుతండి, సౌలు కూడా సమూయేలు యొక్క ప్రవక్త యొక్క మాటని విడిచిపెట్టేశాడు. విన్నాడు, విడిచిపెట్టేశాడు. అర్థమవుతుందండి? విని విడిచిపెట్టేస్తే కనుక ఆశీర్వాదం ఏమాత్రం కూడా పొందుకెళ్ళేవు. అర్థమవుతుందండి? ప్రారంభములు వింటున్నప్పుడు ముగింపులు ఎందుకు ఏనకపోవాలి? నువ్వు ప్రారంభంలో బాగానే వింటున్నావు కదా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు అన్ని విషయంలో కూడా నాకు బయలుపరచాడు అని చెప్పేసి ప్రారంభంలో అంటున్నావు కదా, మరి ముగింపు ఎందుకు వినకపోవాలి నువ్వు? చెప్పండి ఒకసారి. అంటే నీలో ఏం కనబడుతుంది ఇప్పుడు? ఈగో. అంటే ఆయన మాట నేను వినటం ఏంటి, ఆయన మాట ప్రకారం నేను చేయటం ఏంటి, ఆయనకి నేను లోబడటం ఏంటి, ఆయన ఎలమంటే వెళ్ళిపోవాలా, ఆయన ఏదైనా చేయాలంటే చేసేయాలా? ఫస్ట్లో బాగా విన్నాం, కానీ తర్వాత ముగింపు వచ్చేటప్పటికి
అన్ని విషయములో కూడా రివర్స్ అయిపోతుందన్నమాట. సేవకుడికి వ్యతిరేకంగా జీవించడం, సేవకుడికి విరోధంగా జీవించడం, అన్ని విషయములు కూడా వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు బ్రతకటం, అటువంటి జీవితం ఏమాత్రం కూడా నువ్వు ఆశీర్వాదానికి వెళ్ళదు. ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోవాలంటే కనుక నువ్వు తెలుసుకోవాల్సింది, గమనించవలసింది ఏంటంటే, అర్థమవుతుందండి, ప్రారంభంలో ఎలాగున్నావో ముగింపులో కూడా నీకు అలాగే ఉండాలి. అలాగ ఉంటున్నప్పుడే నువ్వు దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. కానీ అర్థమవుతుందండి, నువ్వు అబ్బే నేను స్థిరపడిపోయాను కదా అని చెప్పేసి నువ్వు మనసులో గర్వించిన, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకపోయినా నీ జీవితానికి నువ్వే నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదమని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. కాబట్టి గ్రహించుకుని ఆయనకు మహిమకర్థంగా లేవనెత్తుకో. అలాగే సొలొమోను కూడా జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ముగింపులోకి ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థమవుతుందా? ఒకటే గ్రహించుకోవాలి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు జీవించాను నేను. ఒకరిని సొలొమోన్ని, ఒక అతన్ని సౌలుని, ఇంకొక అతన్ని లోతుని. అర్థమవుతుందండి. ఇక్కడ సొలొమోను చూసుకుంటే, సొలొమోను ప్రారంభం ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ముగింపులో ఎక్కడికి వెళ్ళాడు? విగ్రహారేఖ దగ్గరికి వెళ్ళాడు. అయితే లోతు ప్రారంభంలో ఎవరిని వెంబడించాడు? అబ్రహాముని వెంబడి సేవకుడిని వెంబడించాడు. కానీ ముగింపులో మాత్రము అతను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేయటం వలన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, శ్రాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఆ మూడో వ్యక్తి ఎవరు? సౌలు. ఈ సౌలు కూడా అర్థమవుతుందండి, షలోమోను యొక్క మాట ప్రకారంగా జీవించాడు, సమూయేలు యొక్క మాట ప్రకారంగా జీవించాడు, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. సమూయేలు యొక్క ప్రవక్త చెప్పున యొక్క మాట ప్రకారంగా ఎప్పుడైతే అతను కొనసాగాడో ఆత్మానుసారంగా అతను జీవించడం ప్రారంభించాడు, ఆత్మానుసారంగా నడిపించబడటం ప్రారంభించాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సమూయేలు ప్రవక్త చెప్పున యొక్క మాటని పక్కన పెట్టి విడిచిపెట్టేసి తన ఆలోచన బట్టి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు దేవుని ఆత్మ కోల్పోయాడు, నాశనానికి పతనానికి వెళ్ళిపోయాడు. కాబట్టి గ్రహించుకుని ఈ రోజున ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపం చేసుకోవాలి. ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపం చేసుకుని ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. చెప్పండి, ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు అసలు సంఘములో ఒక తప్పు మోపబడిందా లేదా? ఈ లోపాలు మనలో ఉన్నాయా లేవా? మరి ఈ లోపాలు మనలో ఉన్నప్పుడు అది మనం సరి చేసుకోలేదా? ఎలా సరి చేసుకోవాలంటే, ఇప్పుడు ఎలా సరి చేసుకోవాలంట? దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు నాతన్ యొక్క సేవకుడి ద్వారా దేవుడు బయలుపరిచాడు ఆ తప్పుని. బయలుపరిచిన తర్వాత ఇప్పుడు ఆ బయలుపరిచిన యొక్క తప్పుని ఏం చేసుకుంటున్నాడు? ఇప్పుడు దావీదు సరి చేసుకున్నాడు, సమర్థించుకోలేదు, అతను సరి చేసుకున్నాడు. ప్రభు నేను తప్పు చేశాను ప్రభు, నేను పాపం చేశాను ప్రభు. అలాగే ఈ రోజున కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు బట్టి నీలో ఏ తప్పు ఉందో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలా, పరిశీలించాలి. నీ హృదయాన్ని అడుగు, నేను ఏ తప్పు చేస్తున్నాను ప్రభువా? ప్రారంభంలో ఎలాగొంది నా యొక్క జీవితము, కానీ ఇప్పుడు ఎలాగొంది నా జీవితం అని నువ్వు ప్రతి విషయంలో కూడా పరిశీలించుకుని అది సరి చేసుకుంటే సరి చేసుకోకపోతే కనుక ఆయన నీ యొద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న ఆ దీపస్తంభాన్ని తీసేస్తానని చెప్పేసి అన్నాడు. దీపస్తంభం అనగా అర్థం ఏంటి తెలుసండి? నరుడు యొక్క ఆత్మ ఆయన తీసేస్తానన్నమాట. నరుడు యొక్క ఆత్మ అంటే అర్థం ఏంటి? అర్థమవుతుందండి? నరుడు యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సరి చేసుకుంటే సరి చేసుకోకపోతే కనుక నీ వద్ద వచ్చి ఆ ప్రాణాన్ని తీసేస్తానని చెప్పేసి అన్నాడు. ఈ రోజున ప్రాణాలు తీసేవాడు కాదు దేవుడు. మన ప్రాణాలు పోతున్నాయంటే కారణం ఏంటంటే మన యొక్క పాపమే. మనం వ్యతిరేకంగా విరోధముగా జీవిస్తున్నాం. కాబట్టి సంఘం పాడైపోకుండా, సంఘం పతనానికి నాశనానికి వెళ్ళిపోకుండా దేవుడు ఈ రోజున పరిశుద్ధాత్మను మాట్లాడి ఉన్నాడు కనుక ఈ మాటలు బట్టి మొదట ఎలా జీవించావు, అన్ని విషయంలో కూడా లోబడ్డావు సేవకుడి యొక్క మాటకి, దేవుడి యొక్క మాటకి. సేవకుడి ద్వారా దేవుడు ఏ రూపంలో అయితే మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావు. కానీ ముగింపులో మాత్రము నువ్వు అలా ప్రార్థించుకోవట్లేదు. నీ ఆలోచన బట్టి ఆయన నాకు చెప్పటం ఏంటి, ఆయన మాట ప్రకారం నేను చేయటం ఏంటి అని భయంకరంగా ప్రవర్తిస్తున్నావు. కానీ జాగ్రత్త సుమి, నాశనానికి పతనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది.
ఈ ముగ్గురు వ్యక్తులను జ్ఞాపం చేసుకోండి. ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించండి. ఒకటే గ్రహించుకోండి, ఏంటంటే నీవు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? చెడిపోయేవారిని కాదు. చాలామంది కూడా దేవుని సన్నిధికి రావటం విషయంలోనూ అలాగే దేవుని పట్ల యథార్థంగా బ్రతకటం విషయంలోనూ పాడైపోయిన వారిని మాదిరిగా చూసుకుంటారు. పాస్టర్ గారిని చూడండి, అలా వస్తున్నారా ప్రార్థనకి? పాస్టర్ గారు చూడండి, వాళ్ళు చూడండి సినిమాకి వెళ్తున్నారండి, బూతులు మాట్లాడుతున్నారండి, వాళ్ళే బాగున్నారండి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని మాదిరిగా పెట్టుకుంటారు. వీళ్ళకి పుట్టదు బుద్ధి. బయట వారిని చూసి అర్థమవుతుందండి. దేవుని సందుకు వస్తున్న వారిని కూడా, దేవుని సందుకు వచ్చి కూడా భయంకరంగా జీవిస్తున్న వారిని చూసి వీళ్ళు మారిపోతారనమాట. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ఎవరిని మాదిరి పెట్టుకోవాలి? నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించమన్నాడు. అపొస్తలుడు పౌలు క్రీస్తుని మాదిరిగా చూసుకున్నాడట. పాడైపోతున్న వారిని కాదండి మనం మాదిరిగా చూసుకోవాల్సింది. సౌలు కాదు నువ్వు చూసుకోవాల్సింది మాదిరిగా. సౌలు కాదు నువ్వు మాదిరిగా చూసుకోవాల్సింది. ఎవరిని చూసుకోవాలి మాదిరిగాను? దావీదుని చూసుకోవాలా? దావీదుని మాదిరిగా చూసుకోవాలి. దావీదు తప్పు చేశాడు, సేవకుడి దగ్గర దేవుడు బయలుపరుచినప్పుడు ఆ బయలుపరిచిన యొక్క మాటలు బట్టి సరి చేసుకున్నాడు. అన్ని విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. ఈరోజున చాలామంది లేరా? వాళ్ళు చూడండి గుళ్ళోకి వెళ్తున్నారండి, వాళ్ళు చూడండి సినిమాకి వెళ్తున్నారండి, వాళ్ళు చూడండి ఆటలాడుకుంటున్నారండి, వాళ్ళు చూడండి లేకపోతే మాట్లాడుతున్నారండి, ఈ మాటలు మాట్లాడుతున్నారండి, వాళ్ళు వస్తున్నారండి ప్రార్థనకి. ఎవరిని మాదిరిగా చూసుకోవాలన్నప్పుడు నువ్వు? పాడైపోతున్నవాన్నా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నవాన్నా? కాదు. దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న వారిని మాదిరిగా చూసుకోవాలి. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను, ఒకటే ప్రార్థన చేస్తాను, నాలో ఆశ ఉందో ప్రభా. ఏ ఆశ? అబ్రహాము లాంటి ఒక సమర్పణ కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నాను. ఏలియా లాంటి ఒక రోషము కలిగిన ఒక సేవకుడిగా నేను బ్రతకాలని ఆశిస్తున్నాను. ఎలీషా లాంటి ఒక రెట్టింపు ఆత్మతో నింపబడాలని ఆశిస్తున్నాను. లోకాన్ని తలకిందులు చేసిన ఆది అపొస్తలులైన వారి అభిషేకం నాకు కావాలని ఆశిస్తున్నాను ప్రభు అని దేవునికి సందులో గోజాడుతూ ఉంటాను ప్రతిరోజు నేను. దేనిశత్ర మన ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ఇప్పుడు మనము అబ్రహామును మాదిరిగా పెట్టుకోవాలి, ఇసాకుని మాదిరిగా పెట్టుకోవాలి, అతను యాకోబుని మాదిరిగా పెట్టుకోవాలి. పాడైపోతున్న వాడిని కాదండి, పాడైపోతున్న వాడిని మనము అతను చూసుకుని ఏం చేసి తెలుసుకోండి, జాగ్రత్త పడాలన్నమాట. ఓహో ఇలా ఉండటం వల్లనే కదా సౌలు పాడైపోయాడు, ఇలా ఉండటం వల్లనే కదా మరి బిలాం పాడైపోయాడు, ఇలా ఉండటం వల్లనే కదా మరి సంసోను పాడైపోయాడు అని వారిని చూసి మనం కొన్ని విషయాలు ఆత్మసంబంధిక మరి పరిశీలన విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలో మాదిరిగా చూసుకోవాలి. వాళ్ళు మాదిరిగా పెట్టుకోవాలి. దేనికి మాదిరిగా పెట్టుకోవాలి? వారి మార్గంలో నడవటంలోనా? వారి యొక్క మార్గంలో నడవటంలో మాదిరిగా పెట్టుకోకూడదు ప్రియ సోదరుడా. వారు ఎందుకు పాడైపోయారు, ఏ రూపంలో పాడైపోయారు అనేది మనం చూసుకుని మనం సరి చేసుకోవడానికి, ఆ మార్గంలో నడవకుండా ఆయన యొక్క దేవునికి మార్గంలో నడవటానికి మనము సరి చేసుకోవడానికి ఆయన మాదిరిగా పెట్టుకోవాలి. వాళ్ళు మాదిరిగా పెట్టుకోవాలి కానీ వారి మార్గంలో నడవడానికి మాత్రం మాదిరిగా పెట్టుకోకూడదు. తెలియత్ర అది గ్రహించుకోండి. అర్థమవుతుందండి? ఆలోచించండి. యోబు ఓ మాట అంటాడు, ఏమంటాడు తెలుసండి? నేను వెళ్ళే యొక్క మార్గము నా దేవునికే తెలుసునంటాడు. నేను వెళ్ళే యొక్క మార్గము నా దేవునికే తెలుసునంటాడు యోబు. కాబట్టి గ్రహించుకుని ఈ రోజున పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాటను బట్టి ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదంతో నింపబడును కాక. ఆమె చిన్న ప్రార్థన. సజీవుడు సర్వాధికారిని మహిమగలనక పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నాన్న బట్టి కూడా దగ్గర చెల్లించుకున్నాను. ఈరోజు మాతో అందరితో కూడా నువ్వు మాట్లాడవు. నీ మాటలు బట్టి ప్రభువా మరి పరిశుద్ధాత్మడా మరి ఒకడి యొక్క ప్రారంభం ఎలాగున్నా కానీ ముగింపు బాగోవాలని చెప్పేసి ఈరోజున మాట్లాడవు ప్రభువా. అవును, సంఘముతో మాట్లాడుతున్నావు తండ్రి. మొదటి యొక్క ప్రేమ, మొదటి యొక్క క్రియ, మొదటి యొక్క సమాధానము మరి లేదు అని మాట్లాడుతున్నా ప్రభువా. కనుక మరి ప్రభా నిన్ను ఎప్పుడైతే అంగీకరించామో ఆ క్షణంలో మొదటి యొక్క మా ఆత్మీయ సమయ జీవితం చాలా చక్కగా కొనసాగింది. కానీ ఉండి కొలది ప్రభు మా యొక్క ఆత్మీయ సమయ జీవితం పాడైపోతుందేమో తండ్రి. ఓ సౌలు వలె, ఓ ఆ లోతు వలె అయా పరిశుద్ధాత్మదేవుడా
మేము పాడైపోతే దిగజారిపోతున్నామేమో, ఆత్మీయ సంబంధిక జీవితాన్ని కోల్పోతున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఆత్మీయ సంబంధిక జీవితాన్ని సరిచేసుకుని నీకు మహిమకర్థంగా జీవిస్తూ పరిశుద్ధాత్మడా నీ ఆశీర్వాదాలతో నీ యొక్క సమాధానం కలిగి జీవించే యొక్క మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించు ప్రభువా. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని కట్టుకో ప్రభువా. ఏ సాతాను కృతులు ఏ ఒక్కరి మీద ఎలిబడి చేయకుండా నీ దాసులు కావించుతండి. కూడి వచ్చిన వారే కాదు, ఈ టీవీ ద్వారాగా ప్రభువా, ఈ వాట్సాప్ ద్వారాగా నీ జీవవాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు మహిమకర్థంగా ప్రభువా పరిశుద్ధాత్మడా దర్శించి ఆశీర్వదించి దీవించి నీ కృపలో కట్టుకోమని, కీని సదాకాలు తప్పించి మీ అభిషేకాలతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో సమస్తమును అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.